ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీది ఎన్నో తరము, అసలు మీ తరతరాలుగా ఒక నిష్టగా భక్తిపూర్వంగా సేవాభావంతో ఈ చేప ప్రసాదంని మీరు అందించడంలో ఉన్న ముఖ్య మీ యొక్క చరిత్ర, మీ ఉద్దేశం ఏందో ఒక 2 నిమిషాలు చెప్పండి. ఇది 1845 నుంచి మొదలు అయినదండి. ఇక్కడ దూద్బోలి నిజాం రాజుల కాలం నుంచి కూడా ఇది దూద్బోలి అవుట్ ఆఫ్ అంటే సిటీ బయటి ప్రాంతం అన్నమాట. అప్పుడు మా తాత ముత్తాత అయినటువంటి బత్తిని వీరన్న గౌడు ఇక్కడ కళ్ళు వ్యాపారం చేస్తుండే. అయితే హైదరాబాద్కి అప్పుడు వరదలది తాకిడి అనేది ఎక్కువగా, మూసీ నదిలో వరద తాకిడి ఎట్లనైతే మీరు 1908 అవన్నీ చూసారు కదా. అయితే అప్పుడు మా తాత ముత్తాత అయిన వీరన్నగౌడ్ గారు దాన ధర్మాలు చేస్తుండే. కళ్ళు నుంచి ఏదైతే సంపాదిస్తుండేనో ప్రతిరోజు కూడా అందులో నుంచి 25% అనేది ఎవరైతే అనాథలు ఉంటారో, లేకపోతే దిక్కులేని వారి పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్లకు అన్న సదుపాయాలే కానీ వస్త్రాలు కానీ దాన ధర్మాలు చేస్తున్నప్పుడు మూసి పరివాహక ప్రాంతం కాబట్టి ఇక్కడ గుళ్ళు గోపురాలు చాలా ఎక్కువ, సాధువులు అనేది ఎక్కువగా ఉంటారన్నమాట. అయితే హిమాలయాల నుంచి అక్కడ ఎవరో ఋషి వారు ఇక్కడ వచ్చి ఈయన చేసే కార్యక్రమాలు చూసుకొని సంతుష్టం చెంది ఆయన ఈ ప్రసాదాన్ని, ఈ మూలికను ఇస్తే సద్వినియోగం అవుతుంది అని చెప్పి ఉపాయం అనేది చెప్పి ఉన్నారనమాట. రహస్యం ఇది. ఈ రహస్యం ఎలా, దీనికి డబ్బు తీసుకోవద్దు, మీరు సొంతంగా ఎవరితోని వేరే వాళ్ళ దగ్గరికి నుంచి అప్పుగా తీసుకొని రావద్దు, అట్లా అన్నమాట. కొన్ని నియమాలు ఉన్నాయి. అవి నియమాలు ఇప్పటికీ కూడా మేము పాటిస్తూనే వస్తున్నాం అన్నమాట. మా పిల్లలు, మేము, మా తండ్రులు, మేము, మా తర్వాత మా పిల్లలు కూడా అన్నమాట. సార్ అప్పుడు ఆ రోజుల్లో అంటే ఇది ఎంత సార్, 1845 ఆ ప్రాంతంలోనే సార్ ఇది స్టార్ట్ అయింది. 1845 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇదంతా పొలాలు, చెట్లు, ఈత వనం అన్నమాట. ఇక్కడ నుంచి కూడా మీరు జూ పార్క్లో కూడా మీరు చూసుకున్నట్టయితే ఇదంతా ఈత వనం ప్రాంతం అన్నమాట. ఇక్కడ నుంచి ఎంత దూరం సార్ జూ పార్క్? జూ పార్క్ 1.5 కిలోమీటర్ ఇక్కడ నుంచి కూడా. అయితే వెనుకటి మాట ఇది పొలాలు, ఈత వనం అన్నమాట. అయితే ఇక్కడ మా ఇల్లు, ఇప్పుడు మీరు ఏదైతే ఇల్లు చూస్తున్నారో ఇప్పుడు కట్టి ఉన్న ఇల్లు 90 సంవత్సరాల ఇల్లు ఇది. అయితే అంతకుముందు కూడా ఇది 3 అంతరాల భవంతి అన్నమాట. చిన్నది కాదు, 3 అంతరాల భవంతి అని అంటే ఆ రోజులలో. అయితే దాని వరదల కారణంగా ఇక దాని ఇదైపోయిన శిథిలావస్థకు వచ్చిన దాని తర్వాత మా నాన్నమ్మ గారు, మా తాతయ్య గారు ఇది కన్స్ట్రక్షన్ చేశారు. అయితే మేము వాస్తవంగా కూడా ఉండేది మటుకు గౌలీపుర. మా ఇల్లు గౌలీపుర నుంచి సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వచ్చి ఇక్కడనే వారం రోజులు 15 రోజుల ముందు వచ్చి మా తాతగారే కానీ, మా పెదనాన్న వాళ్ళు కానీ, మా తాతగారి తండ్రి అయినటువంటి శివరామయ్య గారు కానీ ఇక్కడికి వచ్చి ఈ ప్రసాదాన్ని చేసి ఇక్కడని ప్రజలకు అందించి మళ్ళీ దాని తర్వాత ఇక్కడ నుంచి మా గౌలీపుర ఇంటికి వచ్చేసేస్తుంటాం అన్నమాట. అట్లా దాని తర్వాత శంకరయ్య గౌడ్ మా తాతగారు, వారి పిల్లలు అయినటువంటి 5 సంతానం బత్తిని శివరాం శంకర్ గౌడ్ మొదటివారు, రెండోవారు బత్తిని సోమలింగం గౌడ్, మా తండ్రి బత్తిని విశ్వనాథం గౌడ్, బత్తిని హరినాథ్ గౌడ్ 4వ ఆయన, 5వ ఆయన ఉమామహేశ్వర్ గౌడ్ అనమాట. 5 అన్నదమ్ములు మా నానమ్మతో కలిసి చేస్తుండగా మేము చూసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు అప్పుడు ఋషిమునులు ఇచ్చారు కదా సార్, ఇది మూలిక అనండి, ఇది దీనికి సంబంధించిన ఫార్ములా అనండి. సో ఇది ఆస్తమాకి అన్నట్టుగా అంటే అట్లా ఏమన్నా ఫిక్స్డ్గా వచ్చిందా, లేకపోతే వేరే వాటికి కూడా ఇది పని చేస్తుంది? వేరే వాటికి దేనికి కూడా పని చేయదండి. ఇందులో మంచి క్వశ్చన్ ఏంటంటే చాలా మటుకు కూడా వేరే వాటికి కూడా పని చేస్తూ వాళ్ళకు కొంచెం తెలిసి తెలియక వస్తారు కదా, వాళ్ళకు తెలియదు అనమాట. మనము ఇది ముఖ్యంగా శ్వాసకోశకు సంబంధించిన వాటికే ఇది మూలం అన్నమాట. దగ్గు, దమ్ము, జలుబు ఉంటుంది కదా, వాటికి మటుకు ఇది పనిచేస్తుంది ప్రత్యేకంగా. అయితే ఇందులో మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఇస్తాము చేస్తామని చెప్పి కూడా ఇవ్వట్లేదు.
మా తాత గారి తండ్రి అప్పటి నుంచి వీరన్న గౌడు, బత్తిని వీరన్న గౌడు అని చెప్పి ఆయనకి ఈ వనమూలిక చెప్పడం జరిగింది. రహస్యం అనేది దీని నియమం ఏంటంటే ఎవరితోని కూడా డబ్బు తీసుకోవద్దు అనేది ముఖ్యమైన మెయిన్ కండిషన్ అది. మేము మా తండ్రుల అప్పటి నుంచి కూడా చూసుకుంటూ వస్తున్నాం. ఎవరైనా కానీ కూడా ఎవరికైనా డబ్బు ఇచ్చినా కానీ కూడా అది పనిచేయదు. ఓకే, అంటే ఇప్పుడు ఇంత నిష్ఠ నియమాలతో మీరు చేస్తున్నారు కదా సార్, అంటే దీనికి అంటే ఫస్ట్ మీరు కొంచెంతో స్టార్ట్ అయి ఉంటుంది, ఎన్ని కిలోలతోని ఇప్పుడు ఎన్ని టన్నులు అయిపోయి ఉంటాయి? వీరన్న గౌడు అంటే మా నాన్నమ్మ చెప్తుండే అనమాట. వారిది రాతపూర్వకంగానైతే మాకు ఎక్కడ కూడా లేదు, నోటి మాటతోని రహస్యం చెప్పుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు ఒక చిన్న గురిగిలో అంటే మట్టి కుండ ఉంటాయి కదా, చిన్న మట్టి కుండలో మటుకు తయారు చేసుకుంటున్నాం. ఓకే, అంటే తాత ముత్తాతల కాలం నుంచి ఫస్ట్ మేము వేసుకోవాలి. మీరు వేసుకోవాలి ఫస్ట్ దీనికి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చేస్తే మంచి చేస్తుంది, లేకపోతే న్యూట్రల్గా ఉంటుంది. అయితే తీసుకున్న తర్వాత ఒక చిన్న మట్టి కుండ దాని తర్వాత నుంచి కేజీ పెరుక్కుంటూ వచ్చి ఇప్పుడు 5 క్వింటాలన్నర కూడా ఒక్కోసారి సరిపోని పరిస్థితి ఇప్పుడు. ఓకే సార్, ఇప్పుడు ఇది చేపలను పెట్టాలని అనే ఒక పాయింట్ ఎందుకు వచ్చింది సార్? ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఏమో ఆ మూలిక అది ఎక్కడ మీరు హిమాలయాల నుంచి తెస్తారా? అక్కడ నుంచి తెచ్చిన మూలిక అయితే ఇక్కడ నుంచి వచ్చే చేపలు అది ఎట్లా ఇమిడి లోపలికి వెళ్ళి శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఎట్లా యూజ్ అవుతుంది? అయితే చేపలలో కూడా ఇందులో విషయం ఏంటంటే వనమూలికలు ఒక విధంగా పనిచేస్తుంది. చేప ఎందుకు అనంటే మన ఊపిరితిత్తులలో ఏదైతే ఈసోఫిగస్ అనేది మన అన్నవాహిక అనేది ఉంటుందో అందులో కఫం అనేది ప్రేరుకపోతుంది అన్నమాట. కఫాన్ని ప్రేరుకపోయినప్పుడు చేపకు ఉన్నంత బలము ఇంకా వేరే ఏ జలరాశులకే కానీ ఇంకా వేరే ఏ దానికి కూడా ఉండదన్నమాట. చేప నోట్లో ఈ మందును పెట్టి దాని తర్వాత ప్రసాదాన్ని మింగి చేస్తాం అన్నమాట. అది అయితే చేప తోకతోని కొట్టుకుంటుంది అనమాట. చేప మింగిన తర్వాత కొట్టుకుంటుంది. అది కొట్టుకుంటూ ప్రతి అన్నవాహికకు అనేది మొత్తం రాస్తుంది. మొత్తం అన్నవాహికకు ప్రసాదం ఏదైతే పెడతామో అది రాస్తుంది అనమాట. రాసి లోపలికి వెళ్ళిన తర్వాత అది కరిగిపోతుంది చేప అనేది. ఆ తోకతోనే ఏదైతే కొడుతుందో అప్పుడు ఏదైతే కఫం పేరుకపోయి ఉంటుందో ఆ కఫం జాలాలను మొత్తం అనేది ఇరగ్గు కొడుతుంది అనమాట, క్లియర్ చేస్తుంది. క్లియర్ చేసిన దాని తర్వాత ఈ ప్రసాదం తీసుకునే ముందు కొంచెం నియమం ఉంటుంది, తీసుకున్న తర్వాత నియమాలు అనేది ఉంటాయి. సార్ ఇప్పుడు ఈ మూలిక ఆ ఋషిమునులు ఆ రోజుల్లో తీసుకొచ్చారు కదా సార్, అంటే హిమాలయం నుంచి తీసుకొచ్చారా లేకపోతే ఇక్కడ మన హైదరాబాద్లో ఉండే వనమూలికలేనా ఇవి? అయితే కొంచెము అప్పుడు మన దగ్గర అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండే, అంటే ఇప్పుడు రిసోర్సెస్ అనేది చాలా తక్కువ అయిపోయినాయి. అంటే అడవులను నరుకుడు, చెట్లను కొట్టేసుడు. ఇప్పుడు మేము కొంచెం మటుకు ఇక్కడ దొరుకుతాయి, మేము అవి ఇక్కడ సేకరించుకుంటాం అనమాట. మేము ఇక్కడికి ఏదేదైతే కావాలో అది మేము ఇక్కడ శ్రీశైలం అక్కడి నుంచి అడవులలో నల్లమల అడవులకి కొంచెం సేకరించుకుంటాం. ఏది మిగతాది ఏదైనా దాన్ని ఉంటేనంటే నార్త్ సైడ్ హిమాలయాల ఆ ప్రాంతాల నుంచి తీసుకొచ్చుకుంటాం. అయితే ఇందులో ప్రత్యేకంగా చేపలలో కూడా ప్రత్యేకంగా కొరమీను చేప అనేది ఉంటుంది. ఆ కొరమీను మటుకే వాడుకోవాలి. ఇక్కడ తప్పితే ఇంకా వేరే ప్రసాదం వేరే చేప ఏది కూడా దీనికి వాడరు. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.